ఏమిటి బొమ్మ? నిన్నటి నుంచి ఈయన చేత్తో పట్టుకొని తిరుగుతున్నారు. మన లీగ్ క్లబ్ ప్రతి సంవత్సరం గొప్ప వ్యక్తిని ఎన్నుకుని ఉత్తమ వ్యక్తిగా ఎంపిక చేయడం మీ అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం గాను మన లీగ్ క్లబ్ తరఫున ఉత్తమ వ్యక్తిగా ఎంపికైన వారు శ్రీ రవీంద్ర. థ్యాంక్ యూ. సాధారణంగా బిరుదు ప్రదానం ఏ విఐపితో చేయిస్తారు, కానీ మన క్లబ్ ఓ కొత్త విధానాన్నే అవలంబిస్తుంది. బిరుదు పొందే వారి విజయానికి మూల కారణమైన వారి చేతే బిరుదు ప్రదానం చేయిస్తున్నాం. శ్రీ రవీంద్ర గారికి బిరుదు ప్రదానం చేయమని ఆయన విజయానికి కారకురాలైన శ్రీమతి సుధా రవీంద్ర గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పై చదువుల కోసం పట్నం వెళుతున్నావు. అక్కడ మనుషులు మనలా ఉండరు. నువ్వు వెళుతున్నది బాగా చదువుకోవడానికి. నువ్వు బాగా చదువుకొని మనకి మన గ్రామానికి మంచి పేరు కావాలి. నీకు చదువు ముఖ్యం, అది గుర్తుంచుకో. అవినాష్, నీకు కావలసిన సదుపాయాలన్నీ నా ఫ్రెండ్ సుధ చేస్తుంది. నువ్వు ధైర్యంగా వెళ్ళరా, ఇంకేం ఆలోచించుకో. నా గురించే చెప్తావా? అక్క, నేను చెప్పలేదక్క. నువ్వు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారా? నిజమక్క, నన్ను నమ్మక్క. నేను చదివి తీరాలక్క, అందుకే ఇవన్నీ సహిస్తున్నాను. నీ విషయం నేను ఎప్పటికీ బయటికి చెప్పనక్క. ప్రామిస్ అక్క, నన్ను నమ్మక్క. వద్దు వద్దు వదులు వద్దు వదులు. మనం ఇక్కడికి దేనికి వచ్చాం? సిద్ధురాల గురించి మనం పేపర్లో ప్రకటన ఇచ్చాం కదా, దాని గురించి ఒకరు ఫోన్ చేశారు.
అందుకే చూడ్డానికి వచ్చాం. నమస్కారం అండి. నమస్తే. నేను రామానుజంని. ఓ, ఆ మూగపిచ్చి దాని గురించి పేపర్లో ప్రకటించింది మీరేనా? అవునండి. ఆ, రండి రండి, లోపలికి రండి. కూర్చోండి. ఇన్ని రోజులుగా ఆమె గురించి డైలీ పేపర్లో ప్రకటన ఇస్తూనే ఉన్నాం. మొదటిసారిగా ఆమె గురించి మీ దగ్గర నుండే రెస్పాన్స్ వచ్చింది. అందుకే మీరు ఫోన్ చేయగానే ఏ మాట వినకుండా పరిగెత్తుకుంటూ వచ్చాను. ఆ వివరాలు చెప్పండి. ఆవిడెక్కడ చూశారు? భైరవ్ కోన వెళ్లే దారిలో ప్రసన్న వెంకటేశ్వరుడి గుడి ప్రాంతంలో చూశాను. మేం ప్రకటనిచ్చిన ఆవిడ, మీకు కనిపించిన ఆవిడ ఒక్కరే అని మీకెలా అనిపించింది? ఆవిడ చూడ్డానికి పిచ్చిదాన్లా ఉన్నా ఆవిడ ముఖంలో ఒక తేజస్సుంది. ఆవిడ మొగదాన్లా అనిపించినా ఆవిడ మాటల్లో గూఢార్థం ఉంది. ఈ విషయం గురించి మా భార్యాభర్తలం కూడా మాట్లాడుకున్నాం. అందుకే ఈ ప్రకటన చూడగానే ఆవిడ గుర్తుకొచ్చి మీకు ఫోన్ చేశాను. మీరు మాకింకో సహాయం చేయగలరా? చెప్పండి. ఇప్పటి వరకు ఆవిడ గురించి వినడమే తప్ప చూసింది లేదు. మీరొక్కసారి మాతో వచ్చి ఆవిడ్ని చూపించగలరా? అది Yeah, we don't want to do anything to scare your children. That's the last thing we want to do. We don't want to scare anybody. If you enjoyed this video, kindly like, share, comment, and for further our interesting videos, subscribe our channel below.